అసలు ఏంటి అసలు లక్ష్మి ఎవరు? డబ్బులేంది? వీడియోలేంది? ఆడియోలేంటి? ఏందసలు? వాస్తవమే కదా అదంతా? అంటే ఏ పరిస్థితిలో జరిగింది? మీరు అనేసి సరిపోతుందా? ఇప్పుడు నేను మీకు హ్మ్. 2 విషయాలు చెప్తా. హ్మ్. మీతో ఈ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు దిమ్మ తిరిగిపోవాలంటే హ్మ్. 2 విషయాలు మధ్యలో మీరు మాట్లాడకూడదు మళ్ళీ. ఓకే, చెప్పండి. నంబర్ 1, ఈ పక్క ఇల్లే లక్ష్మిది. హ్మ్. 2013 నుంచి 12 నుంచి పరిచయం. మా ఇంటికి వస్తూ పోతుంటుంది, మా పిల్లలు వాళ్ళ ఇంటికి పోతుంటారు. పరిచయాలు ఉన్నాయి హ్మ్. బాగా. హ్మ్. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, మంచి చెడ్డ ఓకే. అంతా. హ్మ్. అంటే లావాదేవీలు కూడా. హ్మ్. ఒక డబ్బులు తీసుకోవడం, మేము ఇవ్వడం, ఆ అమ్మాయి నాకు ఇవ్వడం, మేము మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం, మా అత్తోళ్ళు తీసుకోవడం, వాళ్ళ అత్తోళ్ళు తీసుకోవడం, హ్మ్. ఇవన్నీ ఒక అంటే సెటప్. ఓకే. హ్మ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. హ్మ్. ఆ అమ్మాయి చెప్పినట్టు లావాదేవీలు ఉన్నాయి. హ్మ్. 1,20,00,000 ఎంత ఇచ్చినా అని చెప్పింది కదా. హ్మ్. నాతో ఇట్లా మాట్లాడదాం, వీడియో తీసుకున్నాను అన్నావు, హ్మ్. ఆడియో రికార్డ్ చేసుకున్నావు, ఫోటోలు రిలీజ్ చేసినావు. ఎందుకు డబ్బులు ఇచ్చేటప్పుడు నా దగ్గర నువ్వు ఫోటోలు కానీ వీడియోలు ఎందుకు తీసుకోలేదు? హ్మ్. ఎందుకు తీసుకోలేదు? తీసుకోవచ్చు కదా. ఫోటోలు తీసుకోలేదు, వీడియోలు తీసుకోలేదు, హ్మ్. అసలు నువ్వు హ్మ్. ఏమీ తీసుకోలేదు. హ్మ్. ఎట్టు ఇచ్చేస్తావు? ఎట్టు నమ్మాలి? హ్మ్. అవన్నీ ఫేకే కదన్నా. ఓకే. అది తప్పు. సరే, తప్పు డబ్బులు ప్రచారం ఇవన్నీ పక్కన పెడతాం. ఈ చైన్‌లేంటి? అదే ఆ వైఫ్‌లు, నైఫ్‌లు, కైఫ్‌లు బాగుంది ఏంది? రొటీన్ డైలాగ్ ఇది. ఆ! సోషల్ మీడియాలో అదే ఇప్పుడు ఈరోజు ట్రెండింగ్. నేను చూసా ఇది వైఫ్ లైఫ్ భలే ఉంది. హ్మ్. అందరూ వాడుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఎందుకు ఎలాంటి సిట్యుయేషన్‌లో చెప్పావు ఆ మాట? నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను కదా. అలా కిరణ్ రాయల్ లాంటి మనిషిని పోలిన మనుషులు మా బంధువులు 2 ఉన్నారు. మా సొంత తమ్ముడు, ఇందాక మీకు చూపించాను అనుకుంటా ఓకే. మా తమ్ముడిని. హ్మ్. నాలాగే ఉంటాడు. ఓకే. ఏఐ అని ఒక యాప్ ఉంది. హ్మ్. ఆడ నేను అక్కడ కొంచెం సమయం ఇస్తే హ్మ్. ఆడ నా ఫోటో తీసి మన మీ కెమెరామెన్ రామకృష్ణ ఫోటో పెట్టమని పెడతా, ఓకే. పెట్టిస్తా, రిలీజ్ చేస్తాను నేను కూడా. హ్మ్. అలాంటి చాలా చేయగలుగుతాం. ఆ అమ్మాయి చెప్పిన ప్రెస్ మీట్లో మీకు ఒక్క వాస్తవాలు తెలుసుకుంటే మీరు హ్మ్. 2021 నుంచి నాకు కిరణ్ రాయల్ సన్నిహిత పరిచయం ఉంది. హ్మ్. 2021లో బెంగళూరులో మేము ఆ వీడియో తీసుకున్నాం అనింది. హ్మ్. అవునా? హ్మ్. అవునా? హ్మ్. దాంట్లో ఎంత సన్నగా ఉన్నాడు కిరణ్ రాయలు. 2021 నుంచి మీరు నన్ను చూస్తున్నారు. హ్మ్. మీరు నాకు 6 ఏళ్ళు చూస్తున్నారు, 10 ఏళ్ళు చూస్తున్నారా? అవును. నేను ఇట్టే ఉన్నా 10 ఏళ్ళుగా. హ్మ్. అంత స్లిమ్గా ఎప్పుడు అయ్యానురా? ఓకే. ఒకవేళ స్లిమ్గా ఉంటే ఎప్పుడు ఉంటుంది అనుకుంటాం? హ్మ్. ఒక 20 ఏళ్ళ క్రితం ఉంటుంది. 20 ఏళ్ళ క్రితం తన నాకు తెలియదే. ఓకే. 2010, 11, 12లో 10, 11లో కిరణ్ రాయల్ స్మార్ట్గా ఉండేవాడు. ఓకే. ఈ 6-7 ఏళ్ళలో కిరణ్ రాయల్ ఎట్లా మీరు చూస్తున్నారు. ఓకే. నాకు పరిచయం అమ్మాయి నుంచి 2021 నుంచి మధ్య సన్నిహితం ఉందనింది. ఎక్కడ ఎక్కడ తగ్గట్టు సిక్ కావట్లేదే. ఏంటి అసలు ఆ వీడియోలు ఫేకా కంప్లీట్‌గా? ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. హ్మ్. మొత్తం కోర్టుకి ఇవ్వండి. అండ్ నీ ల్యాబ్ వాయిసే కదా కిరణ్. వాయిస్ అంతా నీ ఎవరిది వాయిస్ ఉంది. చైన్ ఏపించుకుంటున్నావు. కొంచెం చైన్ గదగదగా ఆడుతుంది ఉంది. లేదన్నా. ఆ! ఇన్ని చేసుకుంటున్నావు. మరి ఆమెని ఫేక్ అనేసి ఎలా చెప్తావు చెప్పు అసలు? ఇప్పుడు హ్మ్. ఆ అమ్మాయి మంచిది కాదు. ఆ అమ్మాయి మీద అన్న ఒక కేసులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది వీడియో కాల్ చేసి బెదిరించింది, ఆడియో కాల్ చేసి బెదిరించింది. 3 రాష్ట్రాల అమ్మాయి మీద కేసులు ఉన్నాయని చెప్పిన నమ్మారు ఎవరైనా? హ్మ్. అవును. నమ్మారనా? అదే నేను ఇంట్రోలో చెప్పా కదా ఆ విషయం. నమ్మారా? యెస్. ఆ! నమ్మలా. హ్మ్. అది మీరు నిజం అనుకుంటే ఇది నిజం అనుకోండి. ఓకే. చెప్పారా? అది నమ్మలా మీరు. హ్మ్. ఇప్పుడు చెప్తాను, నమ్మకండి. అంటే ఇంకా ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు బయట పెట్టను. చాలా మందితో ఉంది. పెట్టేసి ఏంది అసలు ఏంది? ఫేస్బుక్‌లో ఫ్రెండ్ల పేర్లతో చెప్పేసి, ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ల పేరు చెప్పి ఏమవుతుంది? చెప్తే ఏమవుతుందా? క్రేజీ అంతే. చెప్పు ఏమవుతుంది? కిరణ్ రాయల్ మోసం చేయి అని చెప్పి లక్ష్మీలాగా ఇంకో అమ్మాయి ఇస్తే